ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మార్కెట్ మరి ఎలా ఉంది? నిఫ్టీ 50 అయినా కానీ మరి ఎందుకంటే బయట యుద్ధ వాతావరణాలు అనేది కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో మరి ఈ టైంలో షేర్స్ అనేది మనం కొనొచ్చా లేదా, మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనకు వివరించడానికి మన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మరి మాధవి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి మాధవి గారితో మాట్లాడదాం. మరి దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఆర్ నాట్ అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మామ్. హలో అండి. ప్రపంచ పరిస్థితులు అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడున్నా కానీ ఒక యుద్ధ వాతావరణాలు అనేది గమనిస్తున్నాం. కేవలం ఒక రెండు ఫుల్ ఆఫ్ టెన్షన్స్ కనిపిస్తూ ఉంది. ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ మీద ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? సో అంటే ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంది అనేది ఆలోచిద్దామండి. సో ఎప్పుడైతే ఈ ఇరాన్ మీద స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ చేసిందో, అది వాళ్ళ స్ట్రాటజీనే చాలా డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ కమాండర్ని కానీ లేకపోతే అక్కడ ఉన్న సైంటిస్టుల్ని కానీ వాళ్ళు కిల్ చేయడం మొదలుపెట్టారు. సో దట్ వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయకుండా ఉండడానికి, వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేయడానికి, అంటే మళ్ళీ రిటాలియేట్ చేయకుండా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వీళ్ళని మళ్ళీ చేయకుండా అక్కడ ఉన్న సిస్టమ్స్ని కానీ అక్కడ ఉన్న సెటప్ని కానీ అక్కడంతా కూడా ఇలా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సో ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది చాలా భయంగా మొత్తం వరల్డే అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ వార్ వరకు వెళ్తే ఇంకా అది చాలా దారుణంగా ఉంటుంది. సో దీని ఇంపాక్ట్ రకరకాలుగా ఉందండి. మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ మనకి నాట్ ఓన్లీ ఇండియా అండి, యుఎస్ మార్కెట్స్ కూడా దీనివల్ల మనకి ఫాలో అయ్యాయి, అలానే ఏషియన్ మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయి. సో సేమ్ వేలో మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఈరోజు మనకి ఫాల్ అనేది కనిపించింది. ఇది ఒక అంటే స్టాక్ మార్కెట్స్ వాలటిలిటీ అనేది ఒక ఇంపాక్ట్ అయితే, ఇంకొక ఇంపాక్ట్ ఇమీడియట్ గా గోల్డ్ పెరిగింది. సో ఎప్పుడైతే అన్సర్టనిటీస్ అనేవి పెరుగుతాయో, వార్ సిచ్యువేషన్స్ వస్తాయో, సో ఇమీడియట్ గా సేఫ్టీ హెవెన్ వైపు మనీ అంతా ఫ్లోట్ అయిపోతుంది. సో మనం ఆ ఇంపాక్ట్ అనేది చూడొచ్చు. ఆల్మోస్ట్ 1% వరకు గోల్డ్ అనేది ఒక్క 1-2 డేస్లోనే ఈ వార్ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇంటెన్సిఫై అయింది ఇమీడియట్గా పెరగడం చూసాము. అలానే క్రూడ్ ఆయిల్ కూడా 10% పెరిగిందండి. ఎందుకంటే అక్కడ ఇరాన్లో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. సో వాళ్ళే వార్లో ఉంటే ఇంకా అక్కడ నుంచి అక్కడ ప్రొడక్షన్ కానీ అదంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దానివల్ల క్రూడ్ ఆయిల్ అంతా కూడా 10%, 11% వరకు పెరిగిందండి. సో దిస్ ఈజ్ వెరీ నెగటివ్ ఫర్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. అది $67, $65 వరకు ఉండేటప్పుడు మనకు అది చాలా అడ్వాంటేజెస్గా ఉండేది. అది ఒక్కసారిగా ఇప్పుడు $75 అయింది. సో $75 పర్ బ్యారెల్ అనేది నిజంగా మన ఇండియన్ మార్కెట్స్కి అది ఒక నెగిటివ్గానే చెప్పొచ్చు అండి. సో అది దానివల్ల కూడా మన మార్కెట్స్ ఈ విధంగా ఈరోజు మార్కెట్స్ అంటే ఈ వీకెండ్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 81,118 బై ఫాలింగ్ 573 పాయింట్స్ డౌన్ అయింది. అలానే నిఫ్టీ 189 పాయింట్స్ డౌన్ అయ్యి 24,718 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ వీక్ కూడా ఇలానే మనం చెప్పుకున్నామండి. సో 24,500 నుంచి 25,000 వరకు మార్కెట్స్ ర్యాలీ ఉంటుంది. ఎందుకంటే ఆ రెపో రేట్ తగ్గించారు కాబట్టి మనకి చాలా పాజిటివ్గా ఉంటుందని. ఆ న్యూస్ ఒక్క 3 days ఉందండి అంతే పాజిటివ్గా. మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా గ్రీన్గా రోజు అసలు 25,000 కూడా దాటి 25,200 కూడా వెళ్ళింది. ఇంకా అంతా కూడా స్టెబిలైజ్ అయింది అనేటప్పటికి ఇమ్మీడియట్గా బ్యాక్ టు బ్యాక్ అంతా బ్యాడ్ న్యూస్ అనమాట. ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ జియోపొలిటికల్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కానీ, లేకపోతే మన దగ్గర జరిగిన ఈ ఎయిర్ క్రాష్ కానీ, హ్యూజ్ ఎయిర్ క్రాష్ కానీ, మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అనేది జరిగిపోయిందండి. సో ఇది నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుంది మార్కెట్ అని చూసుకుంటే, ఈ యుద్ధం అనేది ఏ విధంగా అది టర్న్అవుట్ అవుతుందో దాన్ని బట్టి మార్కెట్స్ రియాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. సో రైట్ నౌ అయితే మార్కెట్స్ ఆర్ ఇంటూ ద సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా మనకి మార్కెట్స్లో కనిపిస్తుంది. సో 24,500 అనేది మనకి మంచి సపోర్ట్గా ఉంది. 24,400 అనేది. సో ఆ సపోర్ట్ని కానీ మెయింటైన్ చేస్తున్నట్లయితే మళ్ళీ 25,000 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఇట్ విల్ బీ వెరీ నెగిటివ్ ఫర్ ద మార్కెట్. సో నెక్స్ట్ వీక్ అయితే మాత్రం ఈ సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తూ అబ్జర్వ్ చేయడమే మంచిదండి. సో ఇమీడియట్లీ ఏమీ డెసిషన్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఈ వార్ అనేది ఎలా టర్న్అవుట్ అవుతుందో తెలియదు. ఏమైనా డిప్లొమాటిక్ కొంత అగ్రిమెంట్స్ కానీ జరిగి వార్ కానీ కొంచెం కూల్ ఆఫ్ అయితే అగైన్ మళ్ళీ మన దగ్గర ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ వీ క్యాన్ సీ ద సేమ్, అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన గ్లోబల్ మార్కెట్స్
గ్లోబల్ మార్కెట్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్, సో ఇలా ఒకరి మీద ఒకరి ఇంపాక్ట్ అనేది మనకి జరుగుతుందండి. సో అలా ఒకవైపు డాలర్ కూడా పడిపోతుంది. సో ఈ అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ గోల్డ్లో పెడుతున్నారు. సో ఈ ఫియర్స్ అనేది ఫ్యాక్టర్స్ అనేది మొత్తం అన్నిటి మీద, అంటే గోల్డ్, క్రూడ్ ఆయిల్, స్టాక్ మార్కెట్స్, యుఎస్ బాండ్ ఈల్డ్స్, అన్నిటి మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ ఈ మిడిల్ ఈస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. లాస్ట్ 2 months నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ ఇంటర్నేషనల్ వైడ్లో కూడా ఎప్పుడైతే మరి అమెరికా సుంకాలు వేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి మొదలైన డౌన్ఫాల్ అనేది కొంచెం రైజ్ అవుతున్న టైంలో మళ్ళీ డౌన్ఫాల్ అనేది కూడా చూస్తున్నాం. బ్యాడ్ న్యూస్ వస్తుంది. అంటే ఇంకా మనం ఎందుకంటే లైక్ డొమెస్టిక్ గా మనం చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాం. సో ఈ రెపో రేట్ ఏదైతే తగ్గించారో దానివల్ల ఇన్ఫ్రా పెరుగుతుంది, సెక్టార్ పెరుగుతుంది, అలానే కన్సంప్షన్ కొంచెం పెరుగుతుంది, పీపుల్ విల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ కొంచెం. ఇవన్నీ అంటే ఒకసారి మనకి ట్యాక్సెస్ బాగా తగ్గించారు, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ కనిపించలేదు బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్. ఇలా వీళ్ళు తగ్గించారు, ట్రంప్ టారిఫ్ స్టార్ట్ చేశారు, ఇక అంతే ఆ ఇంపాక్ట్ అంతా కూడా పాజిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు రెపో రేట్ 50 basis points తగ్గించారు. సో 25లో ఆల్మోస్ట్ 3 times తగ్గించి 1% వరకు చేశారు. అయినా ఇమ్మీడియట్ గా మళ్ళీ ఈ యుద్ధం ఏదైతే మనకి న్యూక్లియర్ వచ్చిందో, సో ఫస్ట్ 2-3 daysలో ఉన్న పాజిటివిటీ అంతా కూడా మళ్ళీ మనకి నెగిటివ్లోకి అయిపోయిందండి. సో వీ హ్యావ్ టు, అంటే మనకి సెట్ బ్యాక్స్ అయితే కంప్లీట్గా కనిపిస్తున్నాయి, బట్ మార్కెట్లో డౌన్ సైడ్ అయితే మాత్రం అంత ఎక్కువగా కనిపించట్లేదు, ఎందుకంటే సపోర్ట్ అనేది బాగా వస్తుంది. సో సపోర్ట్ లెవెల్స్ ఆర్ ఎట్ గుడ్ రైట్ నౌ. సో ఇదే మనకి మెయింటైన్ చేస్తే నెక్స్ట్ వీక్ కూడా మనం ఈ 24,500, 25,000 ఈ మధ్యలోనే మార్కెట్స్ స్టక్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇన్ని బ్యాడ్ న్యూస్ మధ్యలో కూడా కొంచెం స్టెబిలిటీగా, కొంచెం గుడ్ న్యూస్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఆ మార్కెట్ అనేది కొంచెం అంత షేకీగా లేకపోయినా కానీ కొంచెం స్టేబుల్గా మాత్రం అయితే మాత్రం ఉంది. అంటే ప్రతి ఏదైతే వస్తుందో బ్యాడ్ న్యూస్ని దాన్ని చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటుంది మన మార్కెట్స్. ఒక్కసారి ఫాల్ బ్యాక్ అవ్వకుండా ఇమ్మీడియట్గా మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళడము ఇలా అయితే మనకి జరుగుతుందండి. సో ఈ టైంలో ఏమైనా స్టాక్స్ మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మనం డిఫెన్స్ స్టాక్స్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ వాల్టిలిటీలో ఏమైనా మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి అంటే డిఫెన్స్ స్టాక్స్ తీసుకోవచ్చు. అలానే ఆయిల్ కంపెనీస్, ఎప్పుడైతే ఈ ఆయిల్ పెరుగుతూ ఉందో ఆయిల్ కంపెనీస్ హెచ్పిసిఎల్ కానీ, ఓఎన్జీసీ ఇలాంటి కొన్ని ఆయిల్ కంపెనీస్ని మనము తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఫెడ్ అంటే యూఎస్లో మనం చూసుకున్నట్లయితే యూఎస్లో అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది. సో ఎప్పటి నుంచో ప్రెజర్ అయితే ట్రంప్ పెడుతూనే ఉన్నారు, ఫెడ్ రేట్ తగ్గించాలని. మేబీ June 17th అక్కడ ఫెడ్ రేట్ కానీ తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి. సో ఫెడ్ రేట్ కానీ తగ్గించినట్లయితే అది ఐటీ స్టాక్స్కి బాగా పాజిటివ్ అవుతుంది. సో ఐటీ స్టాక్స్ని మీరు అందరూ కూడా ఒకసారి మీరు చూసుకుంటున్నట్లయితే అంటే రాడార్లో పెట్టుకుంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, మైంట్రీ, పర్సిస్టెంట్ ఇలాంటి కొన్ని మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఓవరాల్గా కొన్ని ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ ఇలాంటి పెద్ద కంపెనీలు, పిఐ ఇండస్ట్రీస్, హెచ్పిసిఎల్, తర్వాత ఏదైతే ఈ రెపో రేట్ వల్ల కొంచెం బెనిఫిట్ అయిన కొన్ని బ్యాంక్స్, పిఎన్బి, హౌసింగ్, రియాలిటీలో ఎన్బిసిసి, ఇలా సెలెక్టివ్గా రియాలిటీ, బ్యాంకింగ్, డిఫెన్స్, ఐటీ ఇలాంటి కొన్ని సెక్టార్స్లో అయితే మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒక లాంగ్ టర్మ్గా అనుకుంటే దట్ విల్ గివ్ యూ ఎన్ ఆపర్చునిటీ. మార్కెట్లో వస్తే అవి మీరు పిక్ చేసుకుంటే బాగుంటుంది. మ్యామ్ పలానా సైడ్కి వెళ్ళొచ్చు, అటు సైడ్ మీరు కొనొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్, ఎటు సైడ్ వెళ్ళకూడదు, ఏ షేర్స్ అండ్ ఏ సెక్టార్స్ వైపు మనం వెళ్ళకూడదు అంటే ఏం చెప్తారు? ఆటో స్టాక్స్ అండి. అంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ డొమెస్టిక్ యుఎస్లో వాళ్ళ డొమెస్టిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ని చాలా హై ఎండ్లో తీసుకెళ్దామని చెప్పి ఆయన బయట ఎవరైతే కార్లని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో లేకపోతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళ మీద టారిఫ్స్ అనేది వేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే కొంచెం ఇబ్బంది పడి, అంటే ఈ ట్రంప్ వల్ల మనకి ఏదైనా థ్రెట్ ఉందంటే ఆయన వల్లే కొంచెం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన. ఏది July 9th దగ్గరకు వచ్చేస్తుంది కదండి. సో July 9th నుంచి ఇక అన్నీ కూడా యూనిలాటరల్ టారిఫ్స్ అనేది వేద్దామని ఆయన చాలా గట్టిగా డిసైడ్ అయిపోయారు. సో దానివల్ల కొంచెం నెగిటివ్ అనేది కొన్ని సెక్టార్స్కి ఉంటుందండి. సో ఎస్పెషల్లీ ఇలాంటి ఆటో సెక్టార్స్ కానీ, ఇలాంటి ఆటో కాంపోనెంట్స్కి కానీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ట్రంప్ ఇంకా వేటి మీద వేస్తున్నారో ఇక ఆ సెక్టార్స్ అయితే నెగిటివ్గా ఉండబోతున్నాయి. సో ఇన్ఫర్మేషన్ని కొంచెం మనము ఇలా ఫాలో అవుతూ ఉంటే
మనకే అర్థమైపోతుందండి. సో వేటి నుండి మనము దూరంగా ఉండాలి అనేది. సో రైట్ నౌ అయితే మనకి ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే కొంచెం ఈ స్టాక్స్ ఆటో సెక్టార్స్ అయితే మాత్రం కొంచెం డల్గా కనిపిస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే ఈ వీక్ మొత్తం మీద మెయిన్గా మార్కెట్ ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తూ ఉంది, అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ప్రిడిక్షన్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.